జెమినీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యోగము రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా శ్రైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిః వ్యసేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ గణేశాయ నమః. బృహస్పతి దధాతు. బృహస్పతి అని గురుడు. గురువు యొక్క తత్వం గురించి మనం మాట్లాడుకుంటూ యోగము రాజయోగం గురించి మనం ముందుకు వస్తూ యోగం అంటే ఏమిటి, రాజయోగం అంటే ఏంటి, విపరీత రాజయోగం అంటే ఏంటి, విశేషమైన స్థితి గురించి మాట్లాడుకుంటూ గత నెలంతా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ప్రత్యేకించి గురుతత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ యోగం అనేది ఎక్కడి నుండి ఆరంభమవుతుంది, అంటే ఎక్కడి నుండో వచ్చి మన శరీరంలో యోగం వస్తుందంటారా, ఇది గ్రహాల ప్రభావం వలన వస్తుందంటారా, లేకపోతే మనం చేసే కర్మల ద్వారా వస్తుందంటారా, లేదంటే మనం చేసే మంత్రం ద్వారా వస్తుందంటారా, అసలు యోగం అంటే ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు మానవ జన్మ ఎత్తడమే ఒక మహాయోగం. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ శరీరంలో మనకి ఏ విధంగా అన్ని రకాల భాగాలు ఉన్నాయో ఈ భాగాలన్నింటినీ, అంటే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు మొహం ఇలాగా అన్ని రకాల ఏంటేంటి భాగాలు ఉన్నాయో వీటిని అన్నింటినీ సవ్యంగా నడిపిస్తూ జాగ్రత్తగా మంచి కర్మ చేస్తూ మోక్షమార్గం పొందడమే ఒక మహాయోగం అన్నమాట. మనం దేవాలయంలోకి వెళ్తుంటాం. ఎందుకు వెళ్తాము? స్వామివారికి నమస్కారం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందనే భావంతో వెళ్తాం. దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం చూసే విశేషమైన స్థితి అక్కడ ఏమిటంటే ఒక చక్కటి విగ్రహం కనబడుతుంది మనకు. ఆ విగ్రహం కిందన ఒక చక్కటి యంత్రం ఉంటుంది. ఆ యంత్రము ప్రతిష్ఠ చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. యంత్రంలో ఏముంటుంది? మంత్రంతో కూడిన జపంతో చేసిన మంత్రాన్ని అందులో ధారపోస్తారు. అంటే బీజాక్ష మంత్రాలు ఉంటాయి. ఆ బీజాక్ష మంత్రాన్ని కొంత జపంతో తర్పణం చేసి ఆ తర్వాత యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన దాని మీద ఈ రత్నం లాంటి ఈ విగ్రహాన్ని పెడతారు. అంటే ఏమైంది అక్కడ? ఒక దేవాలయంలో 3 స్థితులు కనబడుతున్నాయి. ఒకటి మంత్రము, రెండవది యంత్రము, మూడవది రత్నం. రత్నం అంటే ఇక్కడ విగ్రహాన్ని ఒక రత్నంగా మనం భావిస్తే అదొక రకమైన రత్నం అన్నమాట. అంటే ఈ మూడింటి సమ్మేళనే అక్కడ దేవాలయం. మన దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ మూడింటి సమ్మేళనంతో కూడిన ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో ఆ యంత్రం నుండి ఏదైతే మంత్రం ద్వారా ప్రతిష్ఠ చేసిన యంత్రం ఏదైతే ఉందో బీజాక్ష మంత్రంతో కూడిన యంత్రాన్ని, దాని యొక్క వైబ్రేషన్ శక్తి ఏదైతే ఉంటుందో అది విగ్రహం ద్వారా మనలోకి ప్రవేశిస్తున్నట్టుగా భావన కలిగి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటకు పోయేటట్టుగా జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దేవాలయ దర్శనానికి వెళ్తుంటాం. చూడండి ఎంత అద్భుతం. విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయగానే అంత శక్తి వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఒక ఇనప మొక్క ఉంది, అయస్కాంతంతో తిరుగుతోంది. ఒక గంట కాలం తిరిగిన తర్వాత ఇనప మొక్క కూడా అయస్కాంతం వాసన వస్తుంది. అయస్కాంతంలో పనిచేయడం మొదలు పెడుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఇనప మొక్కకున్న శక్తి ఏదైతే అయస్కాంత శక్తి ఉందో, ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. మళ్ళీ అది ఇనప మొక్క అయిపోతుంది. ఇది మన సైన్స్ కూడా చెప్తుంటుంది. అలాగా ఈ విగ్రహాన్ని ఏదైతే ప్రతిష్ఠ చేశారో ఆలయంలోని నిత్యము దానికి జరగవలసిన కర్మలు ఏదైతే ఉన్నాయో, నిత్య అనుష్ఠానాలు ఏవైతే జరగాలో ప్రాతకాలం నుండి సంధ్యా సమయం వరకు అవన్నీ జరుగుతూ దానికి సంబంధించి మంత్రశాస్త్రం జరుగుతూ ఉంటున్నప్పుడు ఏంటంటే ఆ విగ్రహంలో ఒక శక్తి తయారవుతుంటుంది. అంచేత సుప్రభాత సేవ దగ్గర నుండి పౌళింపు సేవ వరకు స్వామివారికి చేస్తూ ఉంటారు. అందులో నుండి తయారైన ఆ శక్తి ఏదైతే ఉందో, ఎనర్జీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనలో ప్రవేశిస్తుంటుంది మనం చేసే మంత్రం ద్వారా. ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనుకోండి, ఓం నమో నారాయణ అన్న మంత్రం చేసుకుంటూ వెళ్తాం.
గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తుంటాం. సో మన దగ్గర నుండి కొంత వైబ్రేషన్స్ పంపిస్తుంటాం, అటు నుంచి ఒక వైబ్రేషన్, రెండు కనెక్ట్ అవుతుంటాయి. టెలిఫోన్ లాగా అవతల వాడి టెలిఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటే మనం ఫోన్ చేస్తే అవతల వాడికి కనబడుతుంది, చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా గోవిందా గోవిందా అని మన ఇక్కడ నుండి అంటుంటే ఆ స్వామివారి యొక్క ఆలయంలో నుండి ఆ వైబ్రేషన్స్ కూడా రెండు కలవడము, వెంటనే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడము, తర్వాత ఆ స్వామివారి దగ్గర నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో ప్రవేశించడం. ఒక్కసారి ఆ స్వామివారి దర్శనం చేసుకుని బయట రాగానే ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో కష్టపడిన వాళ్ళకు కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకోగానే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అనుకుంటారు. వచ్చిన తర్వాత ఏదో శుభకార్యం జరుగుతుంది, ఇదంతా ఆ స్వామి దయ వల్ల జరిగింది అంటుంటా. అంటే ఆ గుడిలో ఆ ప్రదేశంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఒక ఆలయంలో ఉన్నది ఏమిటి అంటే ఒక యంత్రం, ఒక మంత్రంతో కూడిన యంత్రము, ఒక రత్నము అంటే ఒక విగ్రహము, ఈ మూడింటి సమ్మేళనే అక్కడ ఆలయంగా కనబడుతుంది. మన శరీరం కూడా దేవాలయమే. మన శరీరంలో మనం మాట్లాడుతున్నది ఒక మంత్రంగా మనం భావించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అది ఒక మంత్రం. అంటే మాట్లాడే విధానాన్ని మనం మార్చుకోవాలి. ప్రతి మాటలోనూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, ప్రతి మాటలోని ఒక మంత్రశాస్త్రం ఉండాలి, ప్రతి మాటలోని ఒక బీజాక్ష మంత్రం ఉండాలి, ప్రతి ప్రవచనంలో కూడాను అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చక్కటి సమ్మేళనంతో కూడిన మంచి మాట అంటూ ఉండాలి. నిత్యం మనం చేసే జపమే, మన మంత్రశాస్త్రమే మన శరీరానికి ఒక యోగాన్ని ఇస్తుంటుంది. ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. మంత్రంతో ఆ యంత్రాన్ని ఎప్పుడైతే ధారపోస్తాం, బీజాక్ష మంత్రంతో సాధన చేసి జపం చేసి అయితే ధారపోసే శక్తిని క్రియేట్ చేస్తున్నట్టుగా మనం చెప్తున్నాము ఈ ఆలయంలో విగ్రహం కిందన పెట్టే యంత్రానికి, మన శరీరాన్ని కూడా మనం అదేవిధంగా మంత్రంతో ఎప్పుడు సాధన చేస్తుంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవంలోని కూడా ఈ మంత్రబలంతో ఒక చక్కటి శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీని ఇంగ్లీష్లో అంటారు మన వాళ్ళు, అద్భుతమైన అనుభూతితో కూడిన ఒక దివ్యమైన శక్తి మనలో ఎప్పుడూ వెలుగుతూ ఉంటుందన్నమాట. యంత్రానికి అంటే మంత్రానికి అంత బలం ఉందని చెప్తుంటారు అన్నమాట. యంత్రంలో బీజాక్ష మంత్రం ఉంటుంది, కానీ మంత్రంతో జపం చేసి తర్పణం చేస్తేనే ఆ యంత్రానికి ఒక బలం పెరుగుతుంది అంటారు. అలాగే మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. బీజాక్ష మంత్రాలు అంటే బీజాక్షరాలే ఇవన్నీను. మన చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, మొహము అన్నీ ఒక్కొక్క రూపంలో ఉన్న బీజాక్ష మంత్రం అనుకోండి. దాన్ని మనం మంత్రం ద్వారా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పోతున్నాం. చూడండి ఎంత అద్భుతం. అంటే భగవంతుడిచ్చిన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి అద్భుతమైన మార్గం ఏమిటంటే మంత్రం అంటారు. అంటే మానవ జన్మ ఎత్తడమే ఒక యోగం అనుకుంటే, ఆ యోగం నుండి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడం అనేది మంత్రం ద్వారా మన తెలియని దివ్యమైన శక్తిని మన శరీరంలో మనమే ప్రవేశపెడుతుంటాం. రెండు భాగాలైపోయి, ఒకటి యంత్రం, మన శరీరమే యంత్రము. యంత్రంలో మంత్రంతో మన సాధన చేస్తున్నాం, బీజాక్ష మంత్రంతో. ఎప్పుడైతే మంత్రంతో సాధన చేస్తామో ఈ యంత్రానికి, అంటే శరీరం అనే ఈ యంత్రానికి దివ్యమైన శక్తి వస్తుంది. ఆ దివ్యమైన శక్తి వచ్చిన తర్వాత విగ్రహం మనం ఆలయంలో ఉండి ఆ భగవంతుడి యొక్క రూపమే ఒక విగ్రహంగా, ఒక రత్నంగా మనం భావిస్తున్నాం. ఈ దివ్యమైన శక్తి మన శరీరంలో ఉన్నది ఏదైతే మన శరీర పైభాగంలోని అద్భుతంగా ఒక తేజస్సుగా మనకు కనిపిస్తుంటుంది. ఆ వ్యక్తిని చూడు ఎంత బాగున్నాడో, కళగా ఉన్నాడు అంటుంటాం. ఆ అవధూతను చూడండి ఎంత బాగున్నారో, ఆ ప్రవచనాలు చెప్పి ఆ మహానుభావుడు చూడండి ఎంత బాగున్నాడో అంటుంటాం. ఆ పీఠాధిపతిని చూస్తే చాలు రెండు కళ్ళతో మన దివ్యమైన స్థితి పెరుగుతుంది అని మనం అనుకుంటుంటాం. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళ నిత్యము చేసి ఆ మంత్ర సాధన అన్నమాట. నడిచి వచ్చిన భగవంతుడిలా కనబడుతున్నారు ఆ పీఠాధిపతి గారిని చూస్తే అని అనుకుంటాం. కారణం ఏంటి? ఆయన చేసే ఆ మంత్ర సాధన వల్ల. ఎప్పుడు మంత్ర సాధనలోనే ఉంటారు వాళ్ళు. శరీరాన్ని రక్షించుకోవడం కోసం కాదు ఆయన చేసే మంత్రం. దివ్యమైన శక్తిని ఎప్పుడూ తనలో అలా నింపుకుంటూ ఉండాలి, వేరే ఆలోచన లేకుండా. ఈ మానవాళికి అంతటికీను చక్కటి సందేశం ఇవ్వాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి, దైవభక్తిని పెంచాలి, మోక్ష మార్గం చెప్పాలి అని చెప్పి ఈ అవధూతుల రూపంలో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, గురువులు కానీ, ప్రవచనాలు చెప్పే మహానుభావులు కానీ వీళ్ళందరూ నిత్యం మంత్రంలా చేస్తూనే ఉంటుంటారు. అంటే ఒక ఓవరాల్ లాంటిది వాళ్ళ శరీరం చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఒక దివ్యమైన శక్తి మనకు కనబడుతుంది. రామకృష్ణ పరమహంస తీసుకోండి, వివేకానందని తీసుకోండి, రమణ మహర్షి గారిని తీసుకోండి, ఇలా శంకరాచార్యుల యొక్క పరంపరలో ఉన్న పీఠాధిపతులు ఎవరినైనా తీసుకోండి. అందరూ
ఈ యొక్క మంత్ర సాధనలో ఎప్పుడైతే లోపల నిమగ్నమై ఉంటారో శరీరాన్ని రక్షించుకోవడం కోసం కాదు, ఇది ఒక దివ్యమైన శక్తితో ఈ ప్రపంచనాన్ని ప్రజల్లో ఒక మార్పు తీసుకుని వచ్చి దైవ సంబంధమైన ఆలోచనతో ముందుకు తీసుకుని వెళ్తూ మోక్ష మార్గాన్ని చూపించడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే మంత్ర సాధన చేస్తుంటారు అన్నమాట. అంటే మన శరీరమే ఒక యంత్రం అనుకున్నప్పుడు, మనం మాట్లాడేదే ఒక మంత్రమైనప్పుడు, మన దేహమే ఒక విగ్రహముగా అనుకుంటే మనమే ఒక దేవాలయం. అంచేత పూర్వం చాలామంది అని ఉన్న మాట ఏంటంటే దేహమే దేవాలయము. ఈ దేహాన్ని రక్షించుకోవడమే మనం ఎప్పుడైతే ఒక మార్పు చేస్తూ ఉంటామో మనలో ఉన్న ఆత్మ ఆనందం కలుగుతుందన్నమాట. దాన్ని ఆత్మానందం అంటాం. ప్రేమతత్వం పెరుగుతుంటుంది, ఆలోచన శక్తి మారుతుంటుంది. ఈ దివ్యమైన జ్ఞానంతో ఇందాక మనం మాట్లాడుకున్నాం మొట్టమొదట ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మన గోవిందా గోవిందా అంటే ఆ స్వామివారి కనబడుతుంది అని అంటుంటాం. ఎందుకంటే మన గోవిందా అనే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ స్వామివారి యొక్క విగ్రహంలో నుండి కూడా వచ్చేది కూడా ఆ పాస్వర్డ్ సంబంధించిందే. అంతే కనెక్ట్ అయిపోతాయి ఎస్టీడీలు ఇద్దరివి. అంటే మన భావన అనుకుంటే మనం ఏది అనుకుంటున్నా అదే జరుగుతుందని అనిపిస్తుంటుంది. స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం అనుకున్నవి అయిపోతుంటుంటాయి. అవి అనుకుని అయిపోయిందంటే ఆయనకి మనకు కనెక్షన్ అలా చేసుకున్నాం మనకు మంత్రం ద్వారా. అందుచేత అవుతుంది. ఒక దీక్షగా వెళ్తారు చాలామంది మంత్రసాధన చేసుకుంటూ. దాని ప్రభావం వల్లనే అవన్నీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంటాయి అన్నమాట. అలాగా ఈ దేహం నుండి మనం మాట్లాడే ప్రతి మాట, ఈ ఆత్మానందం కలిగిస్తున్న ప్రతి మాట నుండి అది భగవతత్వాన్ని చెప్తూ జ్ఞాననేతంతో మోక్ష మార్గం చూపించేదే బృహస్పతి అంటే గురుడు. కాబట్టి అంటే 9 గ్రహాలు ఉంటాయి. అందులో గురువు అనే గ్రహం ఎక్కడో చోట ఉంటుంది. అది నీచంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచన నీచతత్వం ఉంది. అంటే జ్ఞానకారకుడు గురుడు కాబట్టి సరైన జ్ఞానం ఇవ్వడు కాబట్టి నీచంలో ఉన్నప్పుడు ఇచ్చే శక్తి ఉండదు కాబట్టి మనం చూస్తాం చాలామంది మన భారతదేశంలోని దొంగతనాలు చేసేవాళ్ళని చూస్తుంటాము, టెర్రరిస్టులు చూస్తుంటాము, హత్యలు చేసేవాళ్ళని చూస్తుంటాము. వీటన్నిటి కారణం అంటే ఆ గురుబలం లేకపోవడం వల్ల జ్ఞానం ఉండదు. ఏది మంచి చెడుకు వ్యత్యాసం తెలుసుకునేంత జ్ఞానం ఉండదు వాళ్ళకి. దాంతో వాడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ బలహీనమైన స్థితిలో గురుగ్రహం ఉండడం వల్ల కొంతవరకు అలా జరుగుతుంటుంది. దానికి తోడు ఏదైనా పాపగ్రహం దాంతో కలిసిందనుకోండి, ఈ మహానుభావుడికి ఒక ఆలోచన వస్తుంది, దొంగతనం చేయాలని. ఇంకోడెవడో తయారవుతాడు, నేను సహాయం చేస్తాను అంటుంటాడు. ఒకరితో అయ్యే పని కాదు కదండి. దానికి కారణం ఏంటి? ఇంకో పాపగ్రహం కలవడం వల్ల అక్కడ. సో ఇవన్నీ ఎందుకు సొసైటీలో అంటే మన యొక్క ఈ సంఘంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన మీద గ్రహాల ప్రభావం ఏవైతే ఉన్నాయో అందులో శుభగ్రహమైన గురువు యొక్క ప్రభావం మీదట పాపగ్రహం యొక్క దృష్టి పడినప్పుడు కానీ ఇటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. అంచేత మొట్టమొదటి శుభగ్రహమైన బృహస్పతి అయినటువంటి గురుడు యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఆ మంత్ర సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇటువంటి ఆలోచన నుండి బయటపడ్డము, చెడు ఆలోచన నుండి మార్పు రావడము, మంచి మార్గంలో వెళ్ళడానికి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతూ రాజమార్గంలో రాజయోగం పొందుతారు. ఇక్కడ ఒక పదం వాడాం, రాజమార్గంలో రాజయోగం. యోగము రాజయోగం కార్యక్రమంలో ఈ రాజమార్గం ఏంటి మధ్యలోని అని ఒక ప్రశ్న వేయచ్చు మీరు. దాని సమాధానం ఏంటంటే ఒక రాజమార్గము అంటే న్యాయబద్ధమైన మార్గం, మహారాజులాగా వెళ్ళే ఒక మార్గం. అంటే మనం పుట్టింది ఒక స్థలంలోని మనం చేయాలనుకున్న కర్మ ఒకటని రాసిపెట్టి ఉన్నప్పుడు ఆ కర్మానుసారము న్యాయబద్ధంగా మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, ఉన్నతమైన యోగాన్ని పొందడం అనేది రాజమార్గంలో రాజయోగం పొందడం.
ఒక కళాకారుడు ఉన్నాడు, సినిమా రంగంలో ఉన్నాడు. ఆయన సినిమా రంగంలో ప్రవేశించిన తర్వాత అందులోనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఒక పద్మశ్రీ అనుకోండి, పద్మభూషణ్ అనుకోండి, ఏదో ఒక చక్కటి మంచి బిరుదు సంపాదించుకుంటూ అందరిలో మన్నను పొందుతూ దేశాల్లో ఆయన గుర్తించే స్థితికి వెళ్ళాడు అనుకోండి. అప్పుడు రాజమార్గంలో రాజయోగం పొందడం అంటే తను చేస్తున్న ప్రొఫెషనల్, తను చేసే పనిలోనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, తను చేసే వ్యాపారంలో ఒక మంచి పేరు సంపాదించుకుంటూ దేశానికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తూ మంచి ప్రఖ్యాత సంపాదించుకుంటూ తను చేసే వ్యాపారం కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడేట్టుగా అనుకుంటూ అలా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తే రాజమార్గంలో రాజయోగం పొందడం. న్యాయబద్ధంగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందగలిగితే అది రాజమార్గంలో రాజయోగం పొందడం. అదేవిధంగా ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా న్యాయబద్ధంగా వెళ్ళే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ప్రజల కోసమే పాటుపడుతుంటారు, ప్రజలు మనం పొందడం కోసమే సేవ చేస్తుంటారు, సేవ కోసమే జీవితం అంతా అర్పిస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు పని అయిపోతుంది. ఎందుకంటే అతి సామాన్య వ్యక్తి అయినప్పటికీ తను తలుచుకున్న పని చక్కగా చేస్తారు. పూర్వకాలం ఉండేవారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు ఉండేవారు ఆంధ్ర రాష్ట్రంలో. అలాగా ప్రజల కోసం పూర్తిగా తన యొక్క వ్యక్తిత్వాన్ని అన్నీ ధారపోస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో ఆ రాజకీయ రంగంలో వాళ్ళకి ఆ రాజకీయ రంగంలో రాజమార్గంలో రాజయోగం పొందినట్టుగా మన జ్యోతిషాస్త్రం చెప్తుందన్నమాట. అంటే రాజకీయ రంగం తీసుకోండి, కళారంగం తీసుకోండి, లలిత కళలు తీసుకోండి, వ్యాపార రంగం తీసుకోండి. ఏ వ్యాపారం కానీ, ఏ కళలో కానీ, ఏ స్థితిలో కానీ ఉన్న వ్యక్తి అందులోనే ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళేదే రాజమార్గంలో రాజయోగం. ఇది ఎలా పొందాలి చెప్పడం చాలా సులువే, పొందడం ఎలాగా? ఒక రోజులో జరిగే పని కాదు కదా ఇది. ఆ మార్గం, ఆ రాజమార్గాన్ని ఇచ్చేది ఎవరు అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో చాలా చక్కగా కనబడుతుందన్నమాట. ఒక బంగారు వ్యాపారస్తుడు ఉన్నాడు. తండ్రి గారు బంగారు వ్యాపారం చేస్తుంటే కొడుకు మనవడు కూడా అదే చేయాలని ప్రయత్నం చేస్తాడు, వంశపారపర్యంగా వచ్చింది కదా అని చెప్పి. కానీ పిల్లవాడి యొక్క జాతకంలో ఆ బంగారు వ్యాపారం చేసే స్థితి లేదనుకోండి, ఆయన అక్కడ కూర్చోపెట్టినా రాజమార్గంలో రాజయోగం పొందలేడు. అలా ఓ రిక్షా తొక్కేవాడు ఉంటాడు, వాళ్ళ పిల్లవాడు చదువుకుంటూ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతుంటూ ఉంటాడు. రిక్షా తొక్కేవాడు కదా, చదువు ఆపేసేసి రిక్షా తొక్కరా అనే చోట ఆగిపోయేటట్టుగా వాడి జాతకంలో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు చాలామంది మనం చూసి ఉన్నాం. మన టీవీలో వాటిలో కూడా వస్తుంటాయి. చక్కగా చదువుకున్నారు, రిక్షా తొక్కేవాడు పిల్లవాడు ఐఏఎస్ అయ్యాడని చెప్తుంటుంటారు. అంటే ఏంటి, ఆ అబ్బాయి యొక్క రాజమార్గం రాజయోగం వేరే రకంగా ఏర్పాటు అయిపోయింది ఆల్రెడీ పుట్టగానే. ఆ మార్గం కూడా ఆయన వెళ్ళిపోతున్నాడు పిల్లాడు. తను ఎక్కడ పుట్టాడని కాదు, ఏ విధంగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అనేది జ్యోతిష్ శాస్త్రం చాలా చక్కగా చెప్తుంటన్నమాట. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే జాతకంలో ఎక్కడో ఒక గురుబలం. సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా ముందుకు ఎవరైనా వెళ్తున్నారు అంటే దానికి సంపూర్ణ కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో గురువు విశేషమైన బలంగా ఉండడం వలన ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తుంటాం అన్నమాట. ఆ గురువే మన శరీరంలో కూడా ఆ గురుతత్వాన్నే మనం సాధన చేయాలి అన్నదానికి మంత్రమే విశేషమైన స్థితి అని అన్నారు. ఎవరైతే ఈ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో చక్కగా గురువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఎటువంటి పాపగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ, శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా, వక్రంలో ఉన్నప్పటికీ కూడా, ఏ రకంగా గురువు అనే గ్రహం మన 9 గ్రహాల్లో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ మంత్ర సాధన చేసే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ నుండి ఆ మార్గం మారుస్తాడు వాడు మంత్ర సాధన చేయడం వల్ల. అది చాలా అద్భుతమైన స్థితిగా మనం చెప్తుంటాం జ్యోతిష్ శాస్త్రంలో. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ చైన్ ఇలా తిప్పుతున్నాను, కళ్ళు ఇష్టం ఉన్నట్టు తిప్పుతున్నాను, నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఏంటంటే మనం ఈ అవస్థలో ఇవన్నీ చెప్తున్నాం. కానీ శరీరంలో ఉన్న యంత్రం అది ఏం చేయాలో చేయనీయకుండా మనం అడ్డం కూడా పడుతుంటాం. శరీరంలో ఒక యంత్రం ఉంది కదా, గుండెకాయ కొట్టుకుంటోంది, జీర్ణాశయంలో అన్నీ పనిచేస్తున్నాయి, రక్తనాళాల నుండి రక్తం ప్రవేశిస్తోంది, ప్రతి ఒక్క అవయవము పనిచేస్తాం చక్కగా. అంటే అవన్నీ పనిచేస్తున్నాం అంటే ఏదో ఒక సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది అంతాను. అవి పనిచేస్తున్నప్పుడు అవి పని చేయనివ్వకుండా మనం మన సొంత యాక్షన్స్ అని మొదలు పెడుతుంటాం. దాని ప్రభావం ఏంటవుతుందంటే
వాటికి చేయాలనుకున్న పని సరిగ్గా చేయకపోవడం వల్ల మన శరీరంలో ఉన్న తత్వం మారిపోతుంటుంది. అంటే డాక్టర్లు కూడా అంటుంటారు విశేషంగా, రాత్రి పడుకున్నప్పుడు టాబ్లెట్ వేసుకుని తెల్లవారుసగా తగ్గిపోతుందంటారు. కారణం ఏంటంటే మన నిద్రావస్థలో ఉన్నప్పుడు మన అనవసరమైన పనులు చేయము కాబట్టి శరీరం ఉన్న భాగాలన్నీ అవి చేయాలనుకున్న పని ఆ 6 గంటలు ప్రశాంతంగా చేసుకోగలుగుతాయి. సర్వీసింగ్ అంటారు చూస్తే చేసుకుంటుంటాయి. అవి ఎప్పుడైతే చేసుకుంటుంటాయో తెల్లవారేసరికి మనకు మళ్ళీ అద్భుతంగా యాక్టివ్గా ఉండడానికి పనికి వస్తుంది. అంటే చిన్నపిల్లలకు చెప్తుంటాం, ఉదయం లేవగానే పుస్తకం తీసి చదివితే బుర్రకు ఎక్కుతుందా అని అంటుంటారు. కారణం ఏంటంటే శరీరం ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని మనం చక్కగా పనిచేసేటట్టుగా రాత్రంతా మనం రెస్ట్ తీసుకోవడం వల్ల జరుగుతుందన్నమాట. సో ఇలాగా మన శరీరానికి మనమే శక్తి తెలియకుండా ఇస్తుంటాం పడుకునేటప్పుడు. మనం చేసే ప్రక్రియ వలన మన లోపల ఉన్న భాగాలు ఏ విధంగా అయితే బలహీన పడిపోతుంటాయి ఒక్కొక్కసారి, వాటిని కూడా సరైన పద్ధతిలో తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన శక్తి ఇవ్వడానికే మనం మంత్రం అనే సాధన చేస్తూ ఉండాలని చెప్తారన్నమాట. సో మంత్రానికి అంత విశేషమైన స్థితి ఉందని జ్యోతిషాస్త్రం చెప్తుందన్నమాట. అటువంటి మంత్రం మనం సాధన చేసేటప్పుడు ఏ వ్యక్తికి ఎటువంటి మంత్ర సాధన చేయాలనేది జ్యోతిషాస్త్రంలో జాతకరీత్యా పలానా మంత్రం చేయాలని చెప్పి విశేషంగా ఉంటుందన్నమాట. లగ్నాతు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని, లగ్నాతు సప్తమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని, లగ్నాతు భాగ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, లగ్నాతు దశమ క్షేత్ర అంటే రాజ్యస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, లగ్నాతు వ్యయస్థానం లాభస్థానం ఇలాగే భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ భావం అయితే బలహీనపడి ఉందో జ్యోతిషాస్త్రంలో ఆ భావాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని రెక్టిఫై చేయడానికి అంటే దాన్ని సంపూర్ణంగా యోగాన్ని ఇవ్వడానికి మనం చేసే మంత్రం ఏం చేయాలనేది జ్యోతిషాస్త్రం చెప్తుంటన్నమాట. శరీరంలో రుగ్మతలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, 108 భాగాలు ఉన్నాయి. ఏ భాగంలో ఏ భావంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితి బలహీనంగా ఉందో తెలుసుకుని అది బలోపేతం చేస్తూ ఆరోగ్యకరంగా ఉంచుతూ సన్మార్గంలో తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నమే మంత్రశాస్త్రం అన్నమాట. అటువంటి మంత్రాన్ని బీజాక్ష మంత్రాన్ని సాధన చేయడం కోసమే లగ్నాతు ఉండే స్థానాన్ని బట్టి ఎటువంటి మంత్ర సాధన చేయాలి అని చెప్పి జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని ఆ మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తామో మన జీవన మార్గానికి అంతరార్థం ఏమిటో తెలుసుకుంటూ ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ దాటుకుంటూ మోక్ష మార్గం రాజమార్గంలో రాజయోగం పొందడానికి సంపూర్ణ అవకాశం ఉంటుంది చెప్తామన్నమాట. ఇక్కడ మళ్ళా మంత్రం దేహమే దేవాలయం అనుకుని మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాము. మన శరీరమే ఒక యంత్రంగా భావిస్తున్నాము, మనం మాట్లాడేదే ఒక మంత్రంగా అనుకుంటున్నాం. కాబట్టి మంత్రం ఎవరి ద్వారా మనకు రావాలి అనే విషయానికి వచ్చినప్పుడు గురువే అక్కడ మూలమని చెప్తుంటామన్నమాట. అంటే చూడండి, గురువులో విశేషమైన స్థితి ఏంటో, ఆధ్యాత్మికంగా గురువుకి ఎంత విశేషమైన స్థితి ఇచ్చి ఉన్నారు మన వాళ్ళు, జ్యోతిషాస్త్రంలో కూడా గురువు అనే గ్రహానికి అంత విశేషమైన స్థితి ఇచ్చి ఉన్నారు. జాతకంలో గురు బలం లేనప్పుడు ఏంటంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా మనకు ఆ గురు కటాక్షం కలగకుండా మానసికంగా శారీరకంగా బాధపడుతున్నట్టుగా మనకు కనబడుతుందన్నమాట. గురువు అంటే ఇక్కడ భగవంతుని యొక్క కటాక్షం గురువు ద్వారా వచ్చేది కలగకుండా. అంచేత ఈ జెమినీ టీవీ ద్వారా చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి మీరు చేయవలసిందంటే మీ జాతకంలో గురుబలాన్ని పెంచుకోవాలి, దానికి సంబంధించిన మంత్రశాస్త్రం చేయాలి. చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అసలు మన జాతకంలో ఏం సమస్య ఉందో బయటపడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి చక్కటి కర్మలంతా చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. ఇది ఈనాటి రాజయోగం కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.